ఉండవల్లి అరుణ్ కుమార్ గారు రీసెంట్ గా కొన్ని కామెంట్స్ చేశారండి. ఆంధ్రప్రదేశ్ కి ఆశాకిరణం పవన్ కళ్యాణ్ గారని. వాస్తవమే కదా, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ రోజున ఆంధ్రప్రదేశ్కే కాదు, ఈ రోజున యావత్ భారతదేశానికి కూడా ఆశాకిరణం అయిపోయాడు. ఎందుకంటే అతను చేసే ప్రతి పనిలో కూడా చిత్తశుద్ధి ఉంటుంది. మా పార్టీకి సిద్ధాంతాలు, ఆ సిద్ధాంతాలు పంచాయతీ నుంచి జాతీయ స్థాయి వరకు కూడా విధానాలతో ఉంటాయి. ఈ రోజు గ్రామీణ పంచాయతీలు చూడండి, దేశ భద్రత గురించి కానీ ఏ విషయంలోనైనా సరే కళ్యాణ్ గారి సిద్ధాంతాలు కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా మరి గొప్ప నాయకుడే, అందులో చెప్పుకోదగింది. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పడంలో తప్పేం లేదు కదా. అంటే రాజకీయంగా తిరుగులేని అతీత శక్తిగా పవన్ కళ్యాణ్ గారు మారుతున్నారనుకోవచ్చా? భవిష్యత్తులో తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలకే కాదు, ఈ దేశ ప్రజలకు కూడా పవన్ కళ్యాణ్ ఒక దిక్కుచ్చి నాయకుడిగా తయారవుతున్నాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఆయన 11 సంవత్సరాల ఆయనతో పాటు మేము ఒక జన సైనికులుగా ఈ రోజు కూడా మాకు పదవులొద్దు, కానీ అతన్ని ఉన్నతమైన స్థానంలో చూడాలని మేము అందరం పనిచేస్తాం. మాకు పదవులు ముఖ్యం కాదు. పవన్ కళ్యాణ్ లాంటి జాతీయ భావం ఉన్న వ్యక్తి ఈ దేశంలో గొప్ప నాయకుడైతే ఈ రాష్ట్రానికి ఎంత మంచి జరిగిద్దో అంతగా రెట్టింపు దేశానికి కూడా మంచి జరిగిద్దని చెప్పి మేము బలంగా నమ్ముతాం. గత అసెంబ్లీ సమావేశాలకి ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకి తేడా ఏమన్నా గమనించారా మీరు? చాలా బాగా జరుగుతుంది. సమావేశాలు జరిగే తీరు ఇది కరెక్ట్ గా జరుగుతుంది. నాకు తెలిసి ఒక 20 సంవత్సరాల క్రితం శాసనసభలో ఒక 5 పార్టీలు ఉంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, నోముల నరసింహ గారు కానీ, మన కిషన్ రెడ్డి గారు, ఇలాంటి పెద్దలందరూ కూడా సభలో జరుగుతుంటే సభను చూడటానికి చాలా ఆనందంగా ఉండేది. కానీ ఈ 10 ఏళ్లలో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఎంత అరాచకం చేశాడో, రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా అసెంబ్లీని అంత నాశనం చేశాడు. ఈ రోజున చట్టసభలు చూడండి ఎంత గౌరవంగా జరుగుతున్నాయి. ప్రతి సమస్యని స్పీకర్లకు చెప్తున్నారు. ప్రతి సమస్యకి పెద్దల దృష్టికి వెళ్తున్నాయి. రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది ఈ రోజున ప్రతి ప్రజలకి, పేదవాడికి కూడా తెలుస్తుంది. మొన్నటిదాకా ఏంటంటే అసెంబ్లీ సమావేశాలు చూడాలంటే చెవులు మూసుకునేవాళ్ళు, అసలు ఆడవాళ్ళు కానీ ఎవరైనా చూసేవాళ్ళ. మరి ఈ రోజున చూడండి అసెంబ్లీ సమావేశాలు చాలా ఉన్నతంగా పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారు అని టీవీల్లో కళ్ళు ఒత్తిడి పెట్టుకొని చూస్తారు. అది స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారే చెప్పారు. ఎందుకంటే ఆయన ఏం మాట్లాడినా ప్రజల సంక్షేమం కోసం మాట్లాడతాడు. అది కరెక్ట్ గా ఎలా మాట్లాడాలి, ఒక ఉన్నతంగా ఒక నాయకుడిగా ఎలా మాట్లాడాలి, చట్టసభని ఎలా నడపాలో కూడా ఆయన ఆచరిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటలు, భాష గాని, ఆ వ్యవహార శైలి గాని చూడముచ్చటగా ఉంది అనుకోవచ్చు. ఏంటంటే రేపు తరం కాబోయే నాయకులందరూ చూసి నేర్చుకోవాలి. ఈ రోజున 175 మంది ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవాల్సిందే, అందులో ఎటువంటి సందేహం లేదు. మాట్లాడుతున్న అసెంబ్లీలో ఎంత ఉన్నతంగా ఉంటుందో చూడండి, ఎంత ఉన్నతంగా ఉంటుందో చూడండి. ఇటు జగన్ రెడ్డి కూడా ఎలా మాట్లాడాలి అసెంబ్లీలో చూసి నేర్చుకుంటే భవిష్యత్తులో ఏదన్నా ఆయనకు ఏదన్నా దారి దొరికింది. నేర్చుకోకుండా పవన్ కళ్యాణ్ ఎవరు చెప్తే ఆయన ఆవిడ పట్టించుకునేది. నేర్చుకోమనండి ఎలా మాట్లాడాలి అసెంబ్లీలో. స్పీకర్ని ఎలా గౌరవించాలి, మంత్రులను ఎలా గౌరవించాలి, తోటి ఎమ్మెల్యేలను ఎలా గౌరవించాలి, ముఖ్యమంత్రిని ఎలా గౌరవించాలి, గవర్నర్ని ఎలా గౌరవించాలో నేర్చుకోవాలండి. అంతేగాని ఊరికి వచ్చేసి 11 నిమిషాలు వచ్చి 11 మంది ఎమ్మెల్యేలను తీసుకొచ్చి 11వ రోజు వచ్చేసి వెళ్ళిపోతాయి. ఏంటంటే అది సీఎం అండి. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు రీసెంట్ గా కామెంట్స్ చేశారు, ఆంధ్రప్రదేశ్ కి ఆశాకిరణం పవన్ కళ్యాణ్ గారు అంటూ. ఆయన చాలా సీనియర్ మోస్ట్ అండి. మేము చిన్నప్పటి నుంచి కూడా ఆయన పద్ధతిగా ఉంటాడు. ఎవరిని విమర్శించే స్థాయి ఆయన దగ్గర ఉండదు. ఉన్నట్టుగా మాట్లాడే మనసు ఉండవల్లి అరుణ్ కుమార్. ఆయన అన్నాడంటే నిజంగా ఆయన అన్నట్టుగా జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది, అలాగే దేశంలో ఉన్న అనేక మంది ప్రజలకి ఆశాకిరణం అండి. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 5 కోట్ల మందికి దేశ సమగ్రాభివృద్ధి, అన్ని రంగాల్లో అభివృద్ధి కావాలని కోరిన ప్రతి ఒక్క భారతీయ పౌరుడి యొక్క ఆశాకిరణం పవన్ కళ్యాణ్ గారు. రాజకీయంగా తిరుగులేని శక్తిగా పవన్ కళ్యాణ్ గారు ఎదుగుతున్నారు అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే మనం ఎప్పుడైతే మన మీద ఎక్కువ విమర్శలు వస్తూ ఉంటాయో, మన మీద ఫోకస్ ఉండబట్టే, మనం ప్రజల్లోకి వెళ్ళబట్టే, మన విధానం, మన వాదన, మన చర్యలన్నీ ప్రజల్లోకి వెళ్ళబట్టి, బలం పుంజుకోబట్టి పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడం, రాష్ట్రాన్ని, దేశాన్ని, ప్రజలని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లి మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని కూడా ఒక అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేయాలి. అభివృద్ధి చేస్తూ
ప్రకృతికి పర్యావరణాన్ని కాపాడుకుంటూ సంస్కృతిని కాపాడుకుంటూ 7 విధానాల ద్వారా 7 సిద్ధాంతాల ద్వారా మనుగడ సాధించే పార్టీ జనసేన పార్టీ. ఈ క్రమంలో ప్రజల్లో ఎక్కువగా పార్టీ పట్ల సానుకూలత ఏర్పడడంతో ట్రైబల్స్ కి రోడ్లు, స్టీల్ ప్లాంట్ ఆగడం, విశాఖ రైల్వే జోన్ రావడంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఉందనుకోవచ్చా? 100% ఉందండి. ముఖ్యంగా ట్రైబల్ రోడ్లు వేయడం దగ్గరుండి ఆయన పంచాయతీరాజ్ శాఖ నుంచి నిధులు ఇప్పించి ఆయన రోడ్లు వేయించారు. ప్రత్యక్షంగా ఆయన చొరవతోనే జరిగింది, అది వేరే ఎవరి చొరవ కాదు. కానీ కేవలం 50 మంది గ్రామ ప్రజలు మాత్రమే ఉండే ఒక చిన్న కుగ్రామానికి కూడా ఆయన ఇమ్మీడియట్ గా రోడ్డు లేదు అంటే రోడ్డు వేయించడం జరిగింది. ఒక రోడ్డే కాదండి, ముఖ్యంగా ట్రైబల్ ఏరియాల్లో నీటి కొరత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, ఫ్లోరైడ్ బాధితులు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. అటువంటి ప్రాంతాల్లో కూడా ఒక ముసలావిడ ఒక పెద్ద ఆవిడ అడిగిందని చెప్పి ఇమ్మీడియట్ గా నిధులు విడుదల చేపించి ఆవిడకి పంపు కూడా నీటి తాగునీటి వసతిని ఏర్పరిచిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన లేకుండా ఏమి జరగదు. గత అసెంబ్లీ సమావేశాలకి ఇప్పటి అసెంబ్లీ సమావేశాలకి తేడా గమనించారా? గత అసెంబ్లీ సమావేశాలు అనేకంటే కూడా రోడ్డు మీద జరిగే రచ్చ అనుకోవచ్చు దాని నుంచి మేము ఏదైతే ఉన్నామో విద్యార్థులు, చదువుకున్న వ్యక్తులు కానీ, కాస్త ఆలోచించే వ్యక్తులు కానీ ఆ అసెంబ్లీ సమావేశాలను చూడలేక టీవీలు కట్టేసే పరిస్థితి ఉండేది. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో కూటమి ప్రభుత్వం మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, వీరు ముగ్గురు ఆధ్వర్యంలో, బీజేపీ ఆధ్వర్యంలో అసెంబ్లీ సమావేశాలు చాలా చక్కగా నిర్వహించబడతా ఉన్నాయి. మేము చాలా ఆనందంగా ఉన్నాం. అట్లాగే ప్రజలకి వివిధ శాఖల నుంచి తెలియాల్సిన సమాచారం మొత్తం కూడా అసెంబ్లీ సమావేశాల ద్వారా ఇప్పుడు బయటకు తెలుస్తా ఉన్నాయి. గతంలో ఏ మినిస్టర్ ఎవడో కూడా తెలిసే పరిస్థితి లేదు గత ప్రభుత్వంలో. ఈ రోజు ప్రతిదీ కూడా వివరంగా ప్రజలకు తెలియపరుస్తా ఉన్నారు. దానికి చాలా మనం అప్రిషియేట్ చేయాలి. థ్యాంక్ యూ. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు రీసెంట్ గా ఒక కామెంట్ చేశారు, ఆంధ్రప్రదేశ్ కి ఆశాకిరణం పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఒక ఆంధ్రప్రదేశ్కే కాదు, పవన్ కళ్యాణ్ గారు అనే మనిషి జనసేన పార్టీ తరఫున ఒక భారతదేశానికి ఆశాకిరణం. ఒక రాష్ట్రానికి సంబంధించిన మనిషి కాదు, రాబోయే కాలంలో భారతదేశంలోనే ఒక ప్రధాన భూమిక పవన్ కళ్యాణ్ గారు పోషిస్తారని చెప్పేసి ఆ దిశగా పవన్ కళ్యాణ్ గారు చేసే అభివృద్ధి ఒక రాష్ట్రానికే కాదు దేశానికి అంతటికీ కూడా అది భూమిక అయిద్దని చెప్పేసి మీకు చెప్తాను.